హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. ఇదైతే అక్షయ తృతీయ రోజు వ్లాగ్ అనమాట. అంటే ఐ మీన్ సండే రోజు. అది రోజైతే 2 డేస్ చేసుకున్నారు కదా, సండే మండే. మేమైతే సండే రోజే నేను పొద్దున్నే పూజ చేసుకున్నా. మా హస్బెండ్ కూడా ఉన్నాడు. ఏదైనా గోల్డ్ అయినా సిల్వర్ అయినా షాప్ చేద్దామా అని అంటే మా హస్బెండ్ కూడా ఇంకా ఓకే అనేసి అని అన్నాడు. అన్న తర్వాత ఇంకా సరే అని చెప్పేసి లంచ్ అదంతా చేసుకొని ఇంకా నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని మేము షాపింగ్కి వెళ్ళినాం అనమాట. సో మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చిండు మా హస్బెండ్. అంటే మేము వెళ్తుంటేనే ఆన్ ది వేలా గోల్డ్ షాప్ కాకుండా వాచ్ షాప్కి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు అనేసి అని అంటే, ఈసారి మనం గోల్డ్ కొంటలేము డైమండ్స్ కొంటున్నాము అనేసి అని అంటే, ఓకే ఏం తీసుకుంటున్నావు అని అంటే, వాచ్లో అయితే ఇంకా డైమండ్స్ అదంతా చూసుకున్నాడు ఆయన. సో వాచ్లో కూడా డైమండ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ అయితే ర్యాడోలో చూసినాము. అదైతే ఆల్మోస్ట్ 1.5 lakh నుంచి ఇంకా స్టార్ట్ ఉండే ఆ రోజు. అంటే అవి ఎప్పుడు కాస్ట్ అంతే ఉంటాయేమో. ఇంకా 1.5 lakh నుంచి స్టార్ట్ ఉండి ఆల్మోస్ట్ 5 lakhs 10 lakhs వాచెస్ కూడా ఉండే అంత రేటు. ఇంకా అందులో కలెక్షన్ అయితే అంతా చూసేసినాము. అంటే ఓన్లీ అదొకటే బ్రాండ్ చూడలేదు, ఇంకా మేము డిఫరెంట్ బ్రాండ్స్ కూడా చూసినాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 5 lakhs వర్త్ వరకు చూసినాము. చూసిన తర్వాత మా హస్బెండ్ అయితే అందులో నుంచి ఆయనకి నచ్చినాయన్నీ కొన్ని కలెక్షన్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఒక 5-6 ఉండే అవి. సో మళ్ళీ ఎట్ లాస్ట్ మనకి సెలెక్షన్ ఈజీ అయిపోతుంది కదా అన్నట్టు. సో అక్కడ పక్కన పెట్టుకున్న తర్వాత మేము ఇంకా 2 అయితే ఇంకా ఫిక్స్ అయ్యి ఉన్నాం. 2 ఫిక్స్ అయిన తర్వాత సరే అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆయన 5-6 కలెక్షన్ పక్కన పెట్టడానికి కూడా ఆల్మోస్ట్ 2 hours కంటే ఎక్కువే టైం స్పెండ్ చేసాడు. నా పెళ్ళే ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ఇంతసేపు మా ఆయన ఏ షాపింగ్కి కూడా అంత టైం స్పెండ్ చేయలేడు. ఈవెన్ గోల్డ్ తీసుకోవాలన్నా కానీ అంత టైం అయితే ఎప్పుడు స్పెండ్ చేయకపోతుండే. ఆయన కొంచెం ఆయనకంటే వాచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆయన దగ్గర వాచెస్ది చాలా కలెక్షనే ఉంది. బట్ ఇదే ఇప్పుడు మేము తీసుకున్నదే హైయెస్ట్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అదైతే పక్కన పెట్టిన తర్వాత 2 hours తర్వాత ఒక 4-5 పక్కన పెట్టి అందులో 2 సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి రెండింటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్న ప్రైజెస్ ఉండే. అంటే డబుల్ ప్రైజెస్ ఉండే అనమాట. ఒకటి 60,000 అయితే ఇంకొకటి అరౌండ్ 1.5 lakh వరకు ఉండే. సో మేము ఇంకా సరే నేను ఏం చెప్పలేదు, ఓకే 2 బాగున్నాయి అన్న తర్వాత ఆయన సరే 60,000 అట్లా తీసుకుంటా అనేసి అని అన్నాడు. అంటే ఓకే అనుకున్నాం. మేమంతా లిక్విడ్ క్యాష్ కూడా తీసుకోవాలి కాబట్టి ఒక 10,000 డిపాజిట్ చేసి ఇంటికి వచ్చి క్యాష్ తీసుకొని వెళ్ళిండు అనమాట. వెళ్ళిన తర్వాత మాకు నియర్ బై షాప్ 10 minutes మేము ఉండేది ప్యారడైజ్ కాబట్టి కమల్ వాష్ స్టోర్ అని చెప్పేసి అది కూడా ప్యారడైజ్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి తీసుకున్నాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆయన ఆన్ ది వేలో ఇంకేం డిసైడ్ అయ్యిండో ఏమో, ఇంటికి వచ్చే వరకు ఇంకొక బిగ్ సర్ప్రైజ్ నాకు అదొక షాక్. సర్ప్రైజ్ కాదు ఎందుకు నాకైతే, డబుల్ ప్రైజ్ ఉన్న వాచ్ తీసుకొని వచ్చిండండి. ఇంకా డబుల్ ప్రైజ్ ఏంది ఇది తీసుకొని వచ్చినావు అనేసి అంటే, ఇక తీసుకుంటున్నా నాకు ఇక ఇదే తీసుకుందాం అని చెప్పేసి ఇది తీసుకొని వచ్చిండు. నేను ఆ వాచ్ కలెక్షన్ అంతా కూడా నేను ఒక షార్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అంటే ఆయన ఏం తీసుకుంటే ఏందనేసి విత్ బిల్తో సహా. ఈ రోజుకైతే సో అట్లా అయిందనమాట మా అక్షయ తృతీయ. సో ఇంకా పర్లేదులే ఏదో ఒకటి తీసుకొని వచ్చాం కదా అన్నట్టు ఇంకా దేవుని దగ్గర అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా అంతే ఈరోజు వ్లాగ్. నేను మిగతాదంతా షార్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో నా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ ఆల్వేస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏదైనా బిగినర్ మిస్టేక్స్ ఉంటే అదంతా ఇగ్నోర్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. థ్యాంక్ యూ.